హాయ్, హలో, నమస్తే, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు బడీస్? వెల్కమ్ టు వేదాంతు ఏపీ అండ్ టిఎస్ 9th అండ్ 10th ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ మీ తల్లిదండ్రులతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అండ్ రాబోయే సంవత్సరం అయినటువంటిది మీ జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ సెషన్ అయినటువంటి దాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఈ సెషన్లో మేజర్గా నేను ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్, ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్, క్లైమేట్ ఆఫ్ ది ఇండియా, ఈ కాన్సెప్ట్స్ అయినటువంటివి 4 కంప్లీట్ చేస్తాను నాన్న. 4 ఇప్పుడు నేను కంప్లీట్ చేయబోతున్నాను. ఎస్పెషల్గా వచ్చేసి జాగ్రఫీ పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు దీన్ని, అవునా? మరి ఇక్కడ చూడండి, మనకి ఎర్త్ అయినటువంటిది ఉంది. ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లో ఇక ఇండియా అయినటువంటిది ఎక్కడ ఉంటుంది, ఏ హెమిస్పియర్లో ఉంది? నార్దర్న్ హెమిస్పియర్లోనా, సదర్న్ హెమిస్పియర్లోనా? కుదిరితే ఆన్సర్ అనేది టైప్ చేయండి నాన్న. చూడండి, ఇండియా అయినటువంటిది నార్దర్న్ హెమిస్పియర్లో కనబడుతుంది నాన్న, అవునా? నార్దర్న్ హెమిస్పియర్లో ఉంటుంది. మరి ఈ నార్దర్న్ హెమిస్పియర్లో ఉన్నటువంటి ఇండియా మరి ఈస్టర్న్ పార్ట్లో ఉందా, వెస్టర్న్ పార్ట్లో ఉందా? యు ఆల్ నో, మీ అందరికీ కూడా తెలుసు, దిస్ ఇస్ ద 0 degrees లాంగిట్యూడ్ అని. ఈ 0 degrees లాంగిట్యూడ్ ఈస్ట్ సైడ్ ఉంది ఈస్టర్న్ పార్ట్, వెస్ట్ సైడ్ ఉంది వెస్టర్న్ పార్ట్. అర్థమవుతుందా నాన్న? యా. ఇక్కడ వచ్చేసి అందరూ కూడా చూడండి, అలా ఈస్టర్న్ పార్ట్ అండ్ ద వెస్టర్న్ పార్ట్, ఈ విధంగా మనము ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. మరి ఇందులో వచ్చేసి ఇండియా ఎలా ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ చూడండి. మీరు గమనించారని అంటే ఒకానొక టైంలో ఒక జస్ట్ ల్యాండ్ ఫామ్ అయినటువంటిది మాత్రమే మనకు కనబడేది, అవునా? దాన్ని మనం ఏమనేవాళ్ళం అంటే పాంజియా అనేవాళ్ళం, అవునా? దాని తర్వాత లరేసియా గోండ్వానా ల్యాండ్గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఆ లరేసియా గోండ్వానా ల్యాండ్ నుంచి గోండ్వానా ల్యాండ్ అనేది దగ్గరకు వచ్చి సౌత్ ఇండియా అయినటువంటిది, ఇండియాలో సౌత్ ఇండియా అనేది గోండ్వానా ల్యాండ్ నుంచి ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక మిగిలిన హాఫ్ వచ్చేసి యురేషియా నుంచి. అలా మనకి మొత్తానికి వచ్చేసి ఇండియా అయినటువంటిది ఫామ్ అవ్వడం జరిగింది నాన్న, అవునా? మరి ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేశారంటే ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లో మేజర్గా మనకి ఏముంటాయి, 6 పార్ట్స్ అయినటువంటి కనబడతాయి. హౌ మెనీ పార్ట్స్ కెన్ బి సీన్ నాన్న? 6 భాగాలుగా ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అయినటువంటి డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఒకటోది వచ్చేసి హిమాలయాస్, ఓకేనా? ఒకటోది ఏంటిందన్నా, హిమాలయాస్ అయినటువంటిది. రెండవది ఏంటి అని అంటే నార్దర్న్ ప్లెయిన్, రెండవది ఏంటి అని అంటే నార్దర్న్ ప్లెయిన్, ఓకే. థర్డ్ వన్, మూడవది వచ్చేసి ఏంటి, పెనిన్సులార్ ప్లేట్యూ అయినటువంటిది, అవునా? యా. ఫోర్త్ వన్, నాలుగవ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటిది ఏంటి అని అంటే ద ఫోర్త్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఓకేనా? ద కోస్టల్ ప్లెయిన్స్ అయినటువంటిది. అండ్ ద ఫిఫ్త్ థింగ్ దార్ డెజర్ట్ ఆర్ ద గ్రేట్ డెజర్ట్ అయినటువంటిది. అండ్ ద సిక్స్త్ థింగ్, ఆరవది వచ్చేసి ఏంటిది, మనకి ఐలాండ్స్ అయినటువంటివి. ఇలా మనకి ఇండియాలో మొత్తానికి వచ్చేసి 6 రిలీఫ్ ఫీచర్స్ అయినటువంటి ఉన్నాయి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నానా, ఎన్ని రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి? హిమాలయాస్, నార్దర్న్ ప్లెయిన్, పెనిన్సులార్ ప్లేట్యూ, కోస్టల్ ప్లెయిన్, థార్ డెజర్ట్ అండ్ ఐలాండ్స్. 6 ప్రధానమైనటువంటి ల్యాండ్ ఫామ్స్ అయినటువంటి మేజర్ డివిజన్స్ అయినటువంటి ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, మనకి నార్త్ సైడ్ కనబడేటువంటిది ఏది అని అంటే హిమాలయాస్ అయినటువంటి నార్త్లో కనబడతాయి నాన్న. ఎస్పెషల్లీ దీస్ హిమాలయాస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ ఆర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద జమ్మూ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్ టు మణిపూర్, మిజోరాం. ఇలా మనకి ఈ పోర్షన్ మొత్తం హిమాలయాస్ అయినటువంటిది కనబడుతుంది నాన్న, ఓకేనా? ఇగో ఈ పోర్షన్ మొత్తం హిమాలయాస్ అయినటువంటిది మనకు కనబడుతుంది.
అని అనొచ్చు. అవునా? అలా మనకి మేజర్ రిలీఫ్ ఫీచర్స్ లో హిమాలయాస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, విచ్ ఎస్పెషల్లీ స్ప్రెడెడ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. నార్త్ నుంచి ఇగో ఈ ఏరియాలో అంటున్నా, నార్త్ నుంచి సౌత్ వరకు తీసుకుంటే ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ వరకు వ్యాపించి ఉంటుంది నాన్న. ఓకేనా? 500 కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయి ఉండడం జరిగింది. నార్త్ టు సౌత్ విషయానికి వస్తే ఓన్లీ ది హిమాలయన్ రీజియన్స్ మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. అర్థమవుతుందా? చాలు. నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి, జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపుగా 2400 కిలోమీటర్లు అయినటువంటిది వ్యాపించి ఉంది. 2400 కిలోమీటర్స్ వరకు ఉంది నాన్న. ఓకేనా? యా, ఇక్కడ అందరూ కూడా చూడండి, ప్లీజ్ అబ్జర్వ్. ఓకే, మేజర్ రిలీఫ్ ఫీచర్స్ వచ్చేసి హిమాలయాస్ చెప్పాను, నార్దర్న్ ప్లెయిన్స్, పెనిన్సులార్ ప్లేట్యూ, కోస్టల్ ప్లెయిన్, థార్ డెజర్ట్ అండ్ ఐలాండ్స్ అయినటువంటివి. అవునా? మరి ఇక్కడ గమనించారు కదా, యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇస్ ద హిమాలయాస్. ఓకే, ఇది హిమాలయాస్ అయినటువంటి దాని కింద తీసుకుంటాం బడీస్. ఓకే, దిస్ ఆల్ ఆర్ ద హిమాలయాస్. ఇవి ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏమంటున్నాం, నార్దర్న్ మోస్ట్ హిమాలయాస్ ఏమంటారంటే గ్రేటర్ హిమాలయాస్ కింద తీసుకుంటాం. అవునా? ఎస్ అవునా బడీస్? గ్రేటర్ హిమాలయాస్ అయినటువంటి వాటి కింద తీసుకుంటాం. అవునా? మధ్యలో ఉన్నటువంటి పోర్షన్ ఏమంటారంటే లెస్సర్ హిమాలయాస్ అని చెప్పి చెప్తాం. లెస్సర్ హిమాలయాస్ అని చెప్పి చెప్తాం. అర్థమవుతుందా? అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నాను, లెస్సర్ హిమాలయాస్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ సదర్న్ సైడ్ ఉన్నటువంటి హిమాలయాస్ ఏమంటారు అని అంటే శివాలిక్ అని చెబుతాం. శివాలిక్ రేంజెస్. అలా మనకి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్, ఇలా మేజర్గా 3 ఇంపార్టెంట్ పార్టీషన్స్ గా హిమాలయాస్ అయినటువంటి వాటిని డివైడ్ అయినటువంటి చేయడం జరుగుతుంది. అవునా? ఇగో ఇక్కడే కదా నేను చెప్పాను, హిమాలయన్ రేంజెస్ రన్స్ ఇన్ ద వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్. వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటే 2400 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయినటువంటిది ఉంది అన్నానా లేదా? నెక్స్ట్ విడ్త్ డిఫర్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్టర్న్ పార్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకు వెళ్తున్న కొద్దీ డిఫర్ అవుతా ఉంటది, బట్ యావరేజ్ గా వచ్చేసి మాత్రం 500 కిలోమీటర్స్ విడ్త్ అయినటువంటిది మనకు కనబడుతుంది. ఓకేనా? అది వెస్టర్న్ రీజియన్ లో, అదే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హిమాలయాలో మనకు చూసుకోవచ్చు నాన్న. ఓకే, ఇలా హిమాలయాస్ అయినటువంటి 3 మేజర్ గా కనబడతాయి. ఒకటేమో గ్రేటర్ హిమాలయాస్, రెండవది లెస్సర్ హిమాలయాస్, మూడవది శివాలిక్ రేంజెస్. గ్రేటర్ హిమాలయాస్ ని హిమాద్రి అని, లెస్సర్ హిమాలయాస్ ని హిమాచల్ అని, శివాలిక్ ని ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ అని కూడా అంటారనమాట. అర్థమవుతుందా? అలా మనకు హిమాలయన్ రేంజెస్ అయినటువంటి కనబడతాయి. అవునా? డిడ్ యూ పీపుల్ గెట్ దిస్ నానా? ఓకే, డిడ్ యూ పీపుల్ గెట్ దిస్? అర్థమైందా? చలో చలో డన్. ఇక్కడ వచ్చి చూసుకోండి, గ్రేటర్ హిమాలయాస్ విషయానికి వస్తే అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నానా, గ్రేటర్ హిమాలయాస్ అయినటువంటి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి యావరేజ్ గా 6100 మీటర్ హైట్ లో మనకు కనబడతాయి. అర్థమవుతుందా? 6100 మీటర్స్ హైట్ లో మనకు కనబడతాయి. ఇది యావరేజ్ హైట్ మాత్రమే, ఇది యావరేజ్ హైట్ మాత్రమే. ఓకేనా? ఇందులోనే మనకి గ్రేటర్ హిమాలయాస్ లోనే ఎవరెస్ట్ అయినటువంటిది కనబడుతుంది నేపాల్ రీజియన్ లో. మన ఇండియాలో అయితే K2 అండ్ సిక్కింలో కాంచన్జంగా, ఇలాంటి మేజర్ పీక్స్ అయినటువంటి ఇందులోనే ఉంటాయి. అలా మనకి పీక్స్ అయినటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. అందులో వచ్చేసి ఇండియాస్ హైయెస్ట్ పీక్ అని దేన్ని అంటారు? ఇండియాస్ హైయెస్ట్ పీక్ వచ్చేసి ఇగో గిల్గిట్ బల్టిస్తాన్ అయినటువంటి దాన్ని కలిపారనుకోండి, గిల్గిట్ బల్టిస్తాన్ ని కనుక కలిపారంటే K2 అయినటువంటిది హైయెస్ట్ పీక్ అవుతుంది. బట్ ఐక్యరాజ్య సమితి అనేది గిల్గిట్ బల్టిస్తాన్ ని పాకిస్తాన్ రీజియన్ లో ఇస్తుంది కాబట్టి అక్కడ
మీరేం చేస్తారు అని అంటే కాంచన్జంగా ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి పెట్టండి. కాంచన్జంగా ఇస్ ద ఇండియాస్ హైయెస్ట్ పీక్, ఇండియాలోనే హైయెస్ట్ పీక్ గా మనం చూడొచ్చు అనమాట. అర్థమవుతుందా? మరి హిమాలయాస్ ఎలా ఎగ్జిస్ట్ అయినాయి సార్? హిమాలయాస్ ఎలా ఎగ్జిస్ట్ అయినాయి అని అంటే నార్త్ నుంచి యూరేషియన్ ప్లేట్స్, సౌత్ నుంచి వచ్చేసి ఓకే ఇండియన్ ప్లేట్స్ అయినటువంటివి. సౌత్ నుంచి ఇండియన్ ప్లేట్, నార్త్ నుంచి యూరేషియన్ ప్లేట్, ఇవి రెండు వచ్చేసి కొల్లాయిడ్ అవ్వడం జరుగుతాయి. ఓకేనా? వీటిని కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటారనమాట. మరి ఇటువైపు యూరేషియా అంటే యూరోప్ ఏషియన్ యొక్క పలక ప్లేట్ అని అర్థం. ఆ ప్లేట్ ఏంది? అర్త్ కి సంబంధించిన ప్లేట్ నాన్న. అర్త్ అయినటువంటిది ఇట్లా మూవ్ అయింది, ఇండియన్ ప్లేట్ అయినటువంటిది ఇలా మూవ్ అయ్యి దగ్గరకు వచ్చేసి లాస్ట్ కి ఈ విధంగా ఒక గ్రేట్ పీక్స్ గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అలా మనకి హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్, శివాలిక్ నే ఔటర్ హిమాలయాస్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? మరి ఇగో ఈ గ్రేటర్ హిమాలయాస్ లో విషయానికి వస్తే, ఇఫ్ వి సీ ద గ్రేటర్ హిమాలయాస్ హియర్ వి కుడ్ సీ ఓకే, ఇక్కడ మీరు గమనించారు అని అంటే 3 పార్ట్స్ గా నేను డివైడ్ అయినటువంటి చేసిన. ఒకటేమో వెస్టర్న్ పార్ట్, ఇది వచ్చేసి సెంట్రల్ పార్ట్, ఇది వచ్చేసేమో ఈస్టర్న్ పార్ట్. అవునా? ఇవి గ్రేటర్ హిమాలయాస్ లో మనం మాట్లాడుకుంటున్నాం. అవునా? చలో నెక్స్ట్ వచ్చేసి లెస్సర్ హిమాలయాస్. లెట్ us డిస్కస్ అబౌట్ ద లెస్సర్ హిమాలయాస్ బడీస్. లెస్సర్ హిమాలయాస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 3800 మీటర్స్ నుంచి 4500 యావరేజ్ మీటర్ హైట్ అనేది లెస్సర్ హిమాలయాస్ లో కనబడుతుంది. ఇందులో వచ్చేసి హిమాచల్ అని కూడా అంటారు. లెస్సర్ హిమాలయాస్ ఏమంటారు నాన్న? లెస్సర్ హిమాలయాస్ అనేది ఏమంటారు? ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. యాస్, లెస్సర్ హిమాలయాస్ అయినటువంటి వాటిని ఏమంటారు అని అంటే మనకి హిమాచల్ అని కూడా అంటారు. ఓకేనా? రైట్. మరి హిమాచల్లో ఏమేమి రేంజెస్ ఉంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ద పీర్పంజల్ రేంజెస్, దౌల్దార్ రేంజెస్, మసూరి రేంజెస్, మహాభారత్ లేక్, నాగతి బారేక్. అవునా? ఇగో ఇవి మీకు ఎగ్జామ్ లో కన్ఫామ్ గా అడిగేవి నాన్న. పీర్పంజల్ రేంజెస్, దౌల్దార్ రేంజెస్, మసూరి రేంజెస్, మహాభారత్ లేక్ అండ్ ద నాగతిబా రేంజెస్. ఇలా మనకు ఇంపార్టెంట్ రేంజెస్ అయినటువంటివి ఎందులో ఉంటాయంటే హిమాలయాస్ లో మనకు కనబడతాయి నాన్న. అవునా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి శివాలిక్ రేంజెస్ అనేవి చూద్దాం. నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద శివాలిక్. శివాలిక్ ని ఔటర్ హిమాలయాస్ అని కూడా అంటారన్నాను, అండ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా అంటాం. మరి ఇవి వచ్చేసి ఎక్కడెక్కడ మేజర్ గా స్ప్రెడ్ అయినాయి అని అంటే జమ్మూ కాశ్మీర్ లో వాటిని జమ్మూ హిల్స్ అని చెప్పి అంటారు. జమ్మూ కాశ్మీర్ లో వాటిని ఏమంటారు బడీస్? జమ్మూ హిల్స్ అని అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లో వచ్చేసేమో మిష్మి హిల్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. అలా మనకి ఇంపార్టెంట్ రేంజెస్ అరుణాచల్ ప్రదేశ్ లో మిష్మి హిల్స్ అయినటువంటి కానీ, అండ్ నెక్స్ట్ అబోర్ హిల్స్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ లో పిలవడం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ అనేది చేయొచ్చు. అలా మనకి శివాలిక్ రేంజెస్ అయినటువంటి కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసి పూర్వాంచల్ అనేది గమనిద్దాం. లెట్ us డిస్కస్ అబౌట్ ద పూర్వాంచల్. మరి పూర్వాంచల్ విషయానికి వస్తే వీటిని ఏమంటారంటే ఈస్టర్న్ హిమాలయాస్ అని కూడా అంటారు బడీస్. దిస్ వుడ్ ఆల్సో బి నోన్ యాజ్ ఈస్టర్న్ హిమాలయ. ఓకే, ఈస్టర్న్ అంటున్నాం. నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి హిమాలయాస్ ని పూర్వాంచల్ అని చెప్పేసి అంటారు. ఇందులో వచ్చేసి పట్కాయ్ హిల్స్ అయినటువంటి ఉంటాయి. అవునా? ద పట్కాయ్ హిల్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ద మయన్మార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్. మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్ లో పట్కాయ్ హిల్స్ అయినటువంటి కనబడతాయి నాన్న. మయన్మార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో పట్కాయ్ హిల్స్ అయినటువంటి కనబడతాయి. ఒకటి. రెండవది వచ్చేసి అందరూ కూడా ఇది చూడండి, సెకండ్ వన్ ఏంటి అని అంటే ఇగో నాగా హిల్స్ అయినటువంటి ఉంటాయి, మీజో హిల్స్ అయినటువంటి ఉంటాయి, మణిపురి హిల్స్ అయినటువంటి ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా నాన్న? సూపర్. ఇగో మిజోరాం లో ఏమో మీజో హిల్స్ ఉంటాయి, నాగాలాండ్ లో నాగా హిల్స్ అయినటువంటి ఉంటాయి, మణిపూర్ లో మణిపురి హిల్స్ అయినటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందులో అంటే పూర్వాంచల్లో పార్ట్ అయినటువంటివి. దీస్ ఆల్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద పూర్వాంచల్. Now I am going to discuss about the concept which is related to the
Now I'm going to discuss about the concept related to the uses of Himalayas. ఓకేనా, మరి యూసేజ్ ఆఫ్ ద హిమాలయాస్ విషయానికి వస్తే అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నానా, యూజెస్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, యూజెస్ ఆఫ్ హిమాలయాస్, అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. యూజెస్ ఆఫ్ ది హిమాలయాస్ అని అంటే ఇక్కడ గమనించండి నాన్న, మనకి ఎకానమికల్ యూజెస్ అయినటువంటి కనబడతాయి. ఎకానమికల్ యూసేజ్ ఆర్ ఎకానమికల్ యూజెస్ అయినటువంటి కనబడతాయి ఒకటోది. రెండవది ఏంటి అని అంటే పొలిటికల్ యూజెస్ అయినటువంటివి అండ్ డిఫెన్స్ యూజెస్ అయినటువంటివి, అండ్ సోషల్ యూజెస్, సామాజికంగా ఏమైనా యూజెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ట్రైబ్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ది హిమాలయాల్లో వివిధ రకాల ట్రైబల్ కమ్యూనిటీస్ అయినటువంటి ఉన్నాయి. దే ఎస్పెషల్లీ develops different types of the crops. If you take the example Gukki mushrooms, the Gukki mushroom is a very valuable mushrooms which only develops in the Uttarakhand and the Himachal Pradesh regions. ఓకే, ఇవన్నీ కూడా హిమాలయాస్లోనే డెవలప్ చేస్తారు. ఇరిగేషన్కి ఉపయోగపడేటువంటి రివర్స్, పెరేనియల్ రివర్స్ అయినటువంటివి కూడా ఎక్కడి నుంచి వస్తాయి? హిమాలయాస్ నుంచే రావడం జరుగుతాయి. అవునా, ద పెరేనియల్ రివర్స్ విచ్ ఎస్పెషల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ ద హిమాలయాస్ ఆఫ్టర్ ద గ్లేషియర్స్ మెల్ట్స్. అవునా, గ్లేషియర్స్ అయినటువంటి స్లోగా మెల్ట్ అవుతూ అక్కడ వాటర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు కనుక గమనించారు అని అంటే నార్త్ ఇండియన్ రివర్స్ ఆల్ ఆర్ ద పెరేనియల్ రివర్స్, దోస్ ఆల్ ఫ్లోస్ ఇయర్లీ. ఓకే, ఇన్ ఎంటైర్ ఇయర్ అవన్నీ కూడా హిమాలయాస్ నుంచి ఆరిజినేట్ అవ్వడం జరుగుతాయి. ఎకానమికల్ విషయానికి వస్తే రిచ్ ఇన్ మినరల్స్లో కానీ, టూరిజంలో కానీ, అగ్రికల్చర్లో కానీ అన్నిట్లో కూడా హిమాలయాస్ అనేవి చాలా వరకు యూజ్ అవ్వడం జరుగుతాయి. హిమాలయాస్ వర్ అ స్ప్లెండెడ్ అండ్ ప్లేస్ ద క్రూషియల్ రోల్ ఇన్ ద ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ సైమల్టేనియస్లీ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ ద డిఫెన్స్లో కూడా ఇది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. చైనా రీజియన్ ఉంది. చైనా basically tried to encroach the India, but these Himalayas which protecting encroachment from other countries, వేరే దేశాల నుంచి అక్రమంగా మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన భారతీయ దేశాన్ని కాపాడేటువంటి ఒక ప్రధానమైనటువంటి పీక్స్ ఏవి అని అంటే హిమాలయాస్ అయినటువంటివి. అలా డిఫెన్స్లో యూజ్ అవుతుంది. ఎకానమిక్స్ అంటే సాల్ట్రీ అని పిలువబడేటువంటి వెరీ వాల్యుబుల్ బ్యాట్స్ అయినటువంటి ఉంటాయి కదా, దాని నుంచి తయారు చేయడం, దోస్ ఆల్ కల్టివేట్స్ ఆర్ దోస్ ఆల్ డెవలప్స్ ఇన్ హిమాలయన్ రీజియన్స్ ఇట్ సెల్ఫ్. అలా మనకి అక్కడ మాత్రమే ఈ సాల్ట్రీ అయినటువంటిది పెరుగుతుంది నాన్న. అలా అన్నమాట. యూనిక్ ఫీచర్స్, బయోడైవర్సిటీ అన్నీ కూడా దీనికి ఉన్నాయి. అవునా, నౌ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ద ఇండో-గంజేటిక్ ప్లేన్. ఓకే, ఇండో-గంజేటిక్ ప్లేన్. అయితే ఇక్కడ గమనించండి బడీస్, ఇక్కడ అందరు చూడండి, మనకి ఇండో-గంజేటిక్ ప్లేన్ అనేది తీసుకుందాం. ఓకే, ఇండో-గంజేటిక్ ప్లేన్ అనేది నార్త్ లో కనబడుతున్నటువంటి ప్లేన్. ఇండో-గంజేటిక్ ప్లేన్ ఈజ్ అ ప్లేన్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ద నార్త్ పార్ట్. అవునా, అయితే ఇక్కడ చూడండి, దిస్ ఇండో-గంజేటిక్ ప్లేన్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నార్దర్న్ ప్లేన్. ఇండో-గంజేటిక్ ప్లేన్ ని నార్దర్న్ ప్లేన్ అని కూడా అంటాం. బేసికల్ గా మనము ఈ నార్దర్న్ ప్లేన్ ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, దిస్ నార్దర్న్ ప్లేన్ విచ్ ఎస్పెషల్లీ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్, వెస్టర్న్ పార్ట్, సెంట్రల్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్. ఇది మీరు యూపీఎస్సి కానీ అలాంటి కొన్ని యూపీఎస్సి కానీ ఏమంటారు గ్రూప్స్ కానీ 11th క్లాస్ 12th క్లాస్ కానీ చదువుతుంటే ఇంత అంటే కొంచెం డీటెయిల్గా సెగ్రిగేషన్ అనేది చేస్తారు నార్దర్న్ ప్లేన్ని. ఓకేనా, మరి ఇక్కడ వచ్చి చూడండి, నార్దర్న్ ప్లేన్ అయినటువంటి దాన్ని గమనిస్తే దీంట్లో ఏముంటుంది నాన్న, ఇండస్ రివర్ అయినటువంటిది వెస్ట్ సైడ్ ఫ్లో అవ్వడం జరుగుతుంది కదా. నెక్స్ట్
సెకండ్, సెంట్రల్ రీజియన్ లో మేజర్ గా కనబడే రివర్ ఏది అని అంటే గంగా రివర్ అయినటువంటిది కనబడుతుంది. అండ్ ద థర్డ్ వన్, మూడవది ఏంటి అని అంటే ఇగో బ్రహ్మపుత్ర అయినటువంటిది కనబడుతుంది. ఓకేనా, బ్రహ్మపుత్ర అయినటువంటిది కనబడుతుంది. అలా మనకి ఇండస్ రివర్, గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్, దీస్ 3 rivers which especially flows in the నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో కనబడతాయి. అయితే ఇక్కడ చూడండి, మీరు గమనించారంటే ఇఫ్ యూ అబ్జర్వ్, ఇప్పుడు 2 రివర్స్ ఫ్లో అవుతున్నాయి. ఆ 2 రివర్స్ ఫ్లో అవుతున్నప్పుడు మనకి కొన్ని ఫెర్టైల్ ల్యాండ్స్ అయినటువంటి కనబడతాయి. అవునా, ద ఫెర్టైల్ ల్యాండ్స్ విచ్ కెన్ బి సీన్ ఇట్ బి ఇన్ బిట్వీన్ ద 2 రివర్స్. ద ఫెర్టైల్ ల్యాండ్స్ విచ్ కెన్ బి సీన్ బిట్వీన్ ద 2 రివర్స్, 2 రివర్స్ మధ్య కనబడేటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ అయినటువంటి వాటిని ఏమంటారు అని అంటే దోఆబ్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, యా, ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద దోఆబ్స్, ఓకే, అండ్ ద డూన్స్ అండ్ డూరన్స్. అయితే ఇక్కడ వచ్చేసి చూడండి, దోఆబ్స్ అంటేనేమో రెండు ల్యాండ్స్. ఓకేనా, ద 2 ల్యాండ్స్ విచ్ కెన్ బి సీన్ బిట్వీన్ ద the fertile land which can be seen between the 2 rivers would be called as doabs. The dunes, okay, అందరూ కూడా గుర్తుపెట్టుకున్నానా, డూన్స్ అయినటువంటి దాని విషయానికి వస్తే ద లాంగిట్యూడినల్ వెల్లీస్ విచ్ కెన్ బి సీన్ బిట్వీన్ ద హిమాచల్ అండ్ శివాలిక్. హిమాచల్ రేంజెస్ కి శివాలిక్ రేంజెస్ కి మధ్యలో కనబడుతున్నటువంటి లాంగిట్యూడినల్ వెల్లీని ఏమంటారంటే డూన్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, డూరన్స్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ఇవి కూడా మనకి ఎక్కడ ఉంటాయనంటే శివాలిక్ కి మరియు హిమాచల్ కి మధ్యలో ఉంటాయి. బట్ అవి ఈస్ట్ సైడ్ ఉంటాయి. ఈస్ట్ సైడ్ మరీ లాంగిట్యూడినల్ వెల్లీస్ ఏం కాదు, ఫ్లాట్ ల్యాండ్ అయినటువంటిది ఉంటుంది అనమాట. ద ఫ్లాట్ ల్యాండ్స్ విచ్ కెన్ బి సీన్ బిట్వీన్ హిమాచల్ అండ్ ద శివాలిక్ రేంజెస్ విచ్ లొకేటెడ్ బిట్వీన్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్, వాటిని డూరన్స్ అంటాం. అలా డూన్స్, డూరన్స్ ఇవి రెండు చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ద దోఆబ్స్ కూడా. అయితే ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు సెంట్రల్ పార్ట్ అయినటువంటి దాన్ని గమనించారంటే, ఓకేనా, సెంట్రల్ పార్ట్ అయినటువంటిది దాన్ని గమనిస్తే గంగా రివర్ అయినటువంటిది ఫ్లో అవ్వడం జరుగుతుంది. అవునా, దీస్ గంగా రివర్ వైల్ ఫ్లోయింగ్ ద గంగా రివర్, ఒకవేళ గంగా రివర్ అనేది ఫ్లో అవుతుంది కదా, అది ఫ్లో అవుతున్నటువంటి టైంలో శివాలిక్ ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్, ఆ ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ దగ్గర ద పెబుల్స్ అని అంటే చిన్న చిన్న రాళ్ళు, ద పెబుల్స్ సెడిమెంట్స్ కమ్ అండ్ ఎరెక్ట్స్ ఎట్ వన్ ప్లేస్, ఒక ప్లేస్ వచ్చి చేరుతాయి. అవునా, దానిపై నుంచి అండ్ దానిపై నుంచి దాని కింద నుంచి వాటర్ అనేది కొంచెం ఫ్లో అవ్వడం జరుగుతుంది. అవునా, ఈ ఏరియాని ఏమంటారంటే దీస్ శివాలిక్ రేంజెస్, ఫుట్ హిల్స్ ఆఫ్ ది శివాలిక్ దగ్గర కనబడుతున్నటువంటి ఈ పెబుల్స్ ప్లేస్ ఏమంటారంటే బాబర్ అయినటువంటి దాన్ని తీసుకుంటాం. అవునా, ద బాబర్ అని చెప్తాము. అవునా నాన్న, ఇక్కడ పిక్చర్ అనేది చూడొచ్చు, యూ క్యాన్ అబ్జర్వ్ హియర్ ద పిక్చర్. ఓకే, ఇక్కడ చూడండి ద బాబర్, ఇది బాబర్ అయినటువంటి దాన్ని, ఇగో ఈ విధంగా వాటర్ అయినటువంటిది పైనుంచి వెళ్తుంది, ఈ విధంగా కింది నుంచి ఏం వెళ్తుంది నాన్న. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, బాబర్ అయినటువంటిది ఒకటి. రెండవది వచ్చేసి దీన్ని బాబర్కి అటాచ్ అయ్యి ఆనుకొని ఏముంటుంది అని అంటే టెరాయ్. బాబర్కి ఆనుకొని ఏముంటుంది రా నాన్న, టెరాయ్. అర్థమవుతుందా? ప్లీజ్ అందరు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ద బాబర్ అండ్ ద టెరాయ్, దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్. బాబర్ అంటేనేమో పెబుల్స్ ఆర్ గ్రావెల్స్ అయినటువంటి స్మాల్ గ్రావెల్స్ విచ్ కెన్ బి సీన్ at the foothills of the Himalayas. Those areas would be called as Babar. After the Babar, we can see marshy lands or wetlands. Marshy or wetlands అయినటువంటి మనకు కనబడతాయి, దాన్ని మనం టెరాయ్ అంటాం. అలా బాబర్ టెరాయ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గా మనకి చూసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇన్ ద నార్దర్న్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇండస్ రివర్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది నాన్న చెప్పండి. ఇండస్ రివర్ మేజర్లీ ఆరిజినేట్స్ ఎట్
ద బొకార్చు గ్లేషియర్. ఓకేనా, బొకార్చు అనే ఒక గ్లేషియర్ దగ్గర ఇది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది మాన్స్రోవర్ అని పిలువబడేటువంటి లేక్ లో. ఓకేనా, మాన్స్రోవర్ అనే లేక్ లో బొకార్చు అనే గ్లేషియర్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటిది మనకి ఇండస్ అయినటువంటిది. ఇండస్ వచ్చేసి టిబెట్ లో స్టార్ట్ అయ్యి నేపాల్లో టిబెట్ లో స్టార్ట్ అయ్యి ఇండియాలో లదాఖ్ రీజియన్ గుండా జమ్మూ కాశ్మీర్ గుండా ఎక్కడికి వెళ్తుంది అని అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి. ఓకేనా, డన్. నెక్స్ట్ వచ్చేసి గంగా రివర్. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా నాన్న? నౌ విల్ సీ ద గంగా రివర్. గంగా రివర్ విషయానికి వస్తే అందరూ కూడా చూడండి, దీనికి 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో భగీరథి రివర్ గంగోత్రి గ్లేషియర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. భగీరథి రివర్ గంగోత్రి గ్లేషియర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. అలకనంద, ఓకేనా, అలకనంద రివర్ అయినటువంటిది భగీరథి రివర్ గంగోత్రి గ్లేషియర్ నుంచి స్టార్ట్ అవుతుంది నాన్న. అలకనంద వచ్చేసేమో సతోపంత్, అలకనంద రివర్ అయినటువంటిదేమో సతోపంత్ అని పిలువబడేటువంటి గ్లేషియర్ నుంచి ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. ఇవి రెండు కలిసి భగీరథి రివరు అండ్ అలకనంద రివర్ దేవప్రయాగ దగ్గర కలిసి గంగా రివర్ గా ఆరిజినేట్ అవుతుంది నాన్న. అవునా, భగీరథి రివర్ అండ్ ద అలకనంద రివర్ కంబైన్ జాయిన్స్ ఎట్ దేవప్రయాగ్. దేర్ వి కెన్ సి గంగా రివర్. అక్కడ నుంచి గంగా రివర్ అనేది కనబడుతుంది. ఓకేనా, మరి ఇక్కడ ఇంకోటి ఏంటిది, బ్రహ్మపుత్ర రివర్. మరి ఈ బ్రహ్మపుత్ర రివర్ విషయానికి వస్తే అందరూ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. బ్రహ్మపుత్ర రివర్ అయినటువంటి దాని విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి చమాయుంగ్ దాంగ్ అని పిలువబడేటువంటి ఒక గ్లేషియర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? చమాయుంగ్ దాంగ్ అని పిలువబడేటువంటి ఒక గ్లేషియర్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటిదే బ్రహ్మపుత్ర రివర్. ఓకేనా, చమాయుంగ్ దాంగ్ అని పిలువబడేటువంటి గ్లేషియర్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటిది బ్రహ్మపుత్ర రివర్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం, పెనిన్సులార్ ప్లేట్యూ అయినటువంటిది. ఓకే, రైట్ నాన్న, ద పెనిన్సులార్ ప్లేట్యూ. మరి పెనిన్సులార్ ప్లేట్యూ విషయానికి వస్తే సౌత్ ఇండియాలో కనబడుతుంది మనకి పెనిన్సులార్ రీజియన్. ఆ పెనిన్సులార్ ప్లేట్యూ అని చెప్పి చెప్తా ఉంటాం. అవునా, వాట్ ఈస్ పెనిన్సులార్? పెనిన్సులార్ అంటే ఏంటి చూడండి బడీస్. 3 sides వాటర్ అయినటువంటిది ఉన్నప్పుడు, ఒక సైడ్ ల్యాండ్ అనేది ఉన్నప్పుడు, 3 sides వాటరు ఒక సైడ్ మాత్రమే ల్యాండ్ అయినటువంటిది ఉంటే కనబడేటువంటిది ఏది అని అంటే పెనిన్సులార్ ప్లేట్యూ అయినటువంటిది. అవునా, అర్థమైందా నాన్న? పెనిన్సులార్ అనేది కనబడుతుంది. మరి పెనిన్సులార్ ప్లేట్యూ విషయానికి వస్తే ఇక్కడ అందరూ కూడా చూడండి నాన్న, ఇక్కడ వచ్చేసి అందరూ కూడా చూడండి, ఇదేమో మనకి అరావళి రేంజెస్. అవునా, అరావళి రేంజెస్. మరి ఇగో చూడాలి, అందరు గమనించాలి, అరావళి రేంజెస్. మరి ఈ అరావళి రేంజెస్ అయినటువంటివి ఏ స్టేట్స్ మధ్యలో ఉంటాయంటే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, అహ్మదాబాద్ వరకు ఈ అరావళి రేంజెస్ అయినటువంటి కనబడతాయి. ఓకేనా, ఇగో ఇది పెనిన్సులార్ ప్లేట్యూనా అంటే ఒక విధంగా చెప్పాలంటే నార్త్ లో ఉంటది. ఓకే, డన్. ఇగో ఇది సెంట్రల్ హైలాండ్ కింద మనం తీసుకుంటాము. ఓకే, డన్. అరావళి రేంజెస్ అయినటువంటివి నార్త్ లో ఉంటాయి, ఎస్పెషల్ గా రాజస్థాన్ రీజియన్ లో. అరావళి రేంజెస్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ నాన్న, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అయినటువంటివి నాన్న. అర్థమవుతుందా? అలా మనకి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అయినటువంటివి అని మనం చెప్పొచ్చు. ఇగో అందరూ కూడా చూడండి, ఈ అరావళి రేంజెస్ లో గురు శిఖార్ అని పిలువబడేటువంటి ద గ్రేట్
హైయెస్ట్ పీక్ అయినటువంటిది మనకు కనబడుతుంది. ద గురు శిఖర్ ద పీక్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్. అర్థమవుతుందా? అలా మనకి అరావళి రేంజెస్ లో గురు శిఖర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మేజర్ గా పెనిన్సులార్ ప్లేట్యూ విషయానికి వస్తే మల్వా ప్లేట్యూ అయినటువంటిది నార్త్ లో కనబడుతుంది, అదే సెంట్రల్ లో కనబడుతుంది. మల్వా ప్లేట్యూ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ ద మధ్యప్రదేశ్ రీజియన్ అండ్ బార్డర్స్ ఆఫ్ ద రాజస్థాన్. అండ్ సైమల్టేనియస్లీ Chotanagpur plateau. Chotanagpur plateau which especially can be seen in Jharkhand and the Chhattisgarh. Rich in minerals. అది మినరల్స్ సంబంధించిన గ్రేట్ ప్లేట్యూ అని మనం చెప్పొచ్చు నాన్న. ఓకేనా? డన్. మరి వీటితో పాటుగా ఇగో పెనిన్సులార్ ప్లేట్యూలో ఏమేమి ఉంటాయి అంటే, ఇంకా ఏమేమి రేంజెస్ ఉంటాయి అంటే వింధ్యా రేంజెస్. ఓకే, వింధ్యా రేంజెస్. సెకండ్ వన్ సాత్పురా రేంజెస్. థర్డ్ వన్ మహాడియో రేంజెస్. మహాడియోనే మహాదేవ్ రేంజెస్ అని కూడా అంటారు. ద వింధ్యా రేంజెస్, సాత్పురా రేంజెస్, మహాడియో రేంజెస్. ఓకేనా? అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నానా. వింధ్యా రేంజెస్, సాత్పురా రేంజెస్, మహాడియో రేంజెస్. ఓకే, రైట్. ఇంకా ఏమి? వింధ్యా, సాత్పురా, మహాడియో అండ్ మైకాల్ రేంజెస్. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్లో కనబడతా ఉంటాయి. ఓకే, ఆర్ఎల్స్ సౌత్ ఇండియా పెనిన్సులార్ ప్లాట్యూ ఉందా, ఆ పెనిన్సులార్ ప్లాట్యూలో నార్త్ సైడ్ కనబడతాయి. సౌత్ ఇండియా పెనిన్సులార్ ప్లాట్యూ ఇవి ఇక్కడే కదా మనకి. ఇక్కడే చూడండి, వింధ్యా రేంజెస్ ఉన్నాయి, సాత్పురా రేంజెస్, మహాడియో రేంజెస్, మైకాల్ రేంజెస్ అయినటువంటి ఉన్నాయి. అవునా? మరి పూర్తిగా సౌత్ విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనించారంటే ఏమున్నాయి నాన్న? వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. అలా వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అయినటువంటివి కూడా కనబడతాయి. సరే, నౌ వి విల్ సీ వింధ్యా అండ్ ద సాత్పురా రేంజెస్. ఓకే, ఇప్పుడు వింధ్యా అండ్ ద సాత్పురా రేంజెస్ విషయానికి వస్తే ఇవి కూడా మనకి మధ్యప్రదేశ్లో కనబడతాయి బడీస్. ఓకేనా? బోత్ క్యాన్ బి సీన్ ఇన్ ద మధ్యప్రదేశ్. వింధ్యా అండ్ ద సాత్పురా రేంజెస్ మధ్యలో నుంచి నర్మదా రివర్ అనేది ఫ్లో అవుతుంది. సరే, నర్మదా రివర్ ఫ్లో అయ్యి ఎందులో కలుస్తుంది? ఈదర్ బే ఆఫ్ బెంగాల్ ఆర్ ఎల్స్ అరేబియాలో కలుస్తుందా, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందా? కుదిరితే ఆన్సర్ అనేది చెప్పండి నాన్న. రైట్. నెక్స్ట్ వచ్చేసి వింధ్యా రేంజెస్ అండ్ సాత్పురా రేంజెస్. ఇవి రెండు చాలా 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 ఇంపార్టెంట్ రేంజెస్. ఇందులో వింధ్యా రేంజెస్ లో వచ్చేసి మనకి సద్భావన పీక్ అయినటువంటిది, సద్భావన పీక్ అయినటువంటిది ద వెరీ ఇంపార్టెంట్ పీక్. అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ద సద్భావన పీక్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పీక్ విచ్ కెన్ బి ది హైయెస్ట్ పీక్ ఇన్ ద వింధ్యా రేంజెస్. ఓకేనా? హైయెస్ట్ పీక్ ఇన్ ద వింధ్యా రేంజెస్. నెక్స్ట్ వచ్చేసి ద సాత్పురా రేంజెస్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మనకి వింధ్యాలో సద్భావన పీక్ అయినటువంటి దాన్ని గుడ్ విల్ పీక్ అని కూడా అంటారు. ఓకేనా? మరి సాత్పురా రేంజెస్ అయినటువంటి ఉన్నాయి. సాత్పురా రేంజెస్ లోను, మహాడియో రేంజెస్ లోను ధూప్ఘర్ పీక్ అయినటువంటిది హైయెస్ట్ పీక్ గా మనకు కనబడుతుంది నాన్న. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ద హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పురా రేంజెస్. అర్థమవుతుందా నాన్న? ద హైయెస్ట్ పీక్ ఇన్ ఏ రేంజెస్ నాన్న? సాత్పురా రేంజెస్ లో మనకి ధూప్ఘర్ పీక్ అయినటువంటిది కనబడుతుంది. అందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? డన్. నెక్స్ట్ వచ్చేసి అలా సద్భావన పీక్, ధూప్ఘర్ పీక్స్ అయినటువంటి అక్కడ ఉన్నాయి. నా వి విల్ సీ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ద వెస్టర్న్ ఘాట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. 100% 6 మార్క్ క్వశ్చన్ లో అడిగే ఛాన్సెస్ అయినటువంటి ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు రిమెంబర్. 100% దే మైట్ ఆస్క్ ద క్వశ్చన్ ఫర్ ద 6 మార్క్స్. ప్లీజ్ జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. దయచేసి దాన్ని ఫోకస్ అనేది చేయండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నాన్న. మళ్ళీ ఇంకోసారి నేను చెప్తా ఉన్నాను, చూడండి. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూస్ పీక్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ద నాన్ కంటిన్యూస్ పీక్స్. Okay, Western Ghats having the
మోర్ ఎలివేషన్ దాన్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ లో వచ్చేసి పీక్స్ అయినటువంటి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ పీక్స్ కంపారిటివ్లీ వెస్టర్న్ ఘాట్స్ తో లెస్ హైట్ లో ఉంటాయి. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ లో మోస్ట్ ఆఫ్ ది రివర్స్ ఆరిజినేట్ అయ్యి ఈస్టర్న్ ఘాట్స్ వైపుకి వెళ్ళడం జరుగుతాయి. ఎందుకు వెళ్తుంది అని అంటే డెక్కన్ ప్లేట్యూ అయినటువంటి ఈస్ట్ సైడ్ టిల్ట్ అయి ఉంది కాబట్టి మోస్ట్లీ వెస్టర్న్ ఘాట్స్ లో రివర్స్ అనేది ఆరిజినేట్ అయ్యి ఈస్టర్న్ ఘాట్స్ గుండా బే ఆఫ్ బెంగాల్లోకి కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత వెస్టర్న్ ఘాట్స్ అయినటువంటివి హ్యావింగ్ ద ఎక్స్ట్రీమ్లీ ద గుడ్ వెజిటేషన్, ఎక్స్ట్రాడినరీగా వెజిటేషన్ అయినటువంటిది కనబడుతుంది. అండ్ ఇక్కడ మేజర్ గా స్పైసెస్ అయినటువంటి వాటిని కల్టివేట్ చేస్తారు. మేజర్లీ ది కల్టివేట్ ద స్పైసెస్, రబ్బర్ అయినటువంటిది, ఫ్రూట్స్, కోకోనట్స్. అదే నాన్న ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయి? కేరళలో ఉన్నాయి. కేరళలో ఫేమస్ ఏంది? స్పైసెస్, రబ్బరు, కోకోనట్, కాషూ నట్స్. అండ్ కర్ణాటక రీజియన్ తీసుకోండి, అవునా, కర్ణాటకలో కూడా మీకు రైస్ కల్టివేట్ అయినటువంటి చేయడం జరుగుతుంది, అవునా. అలా అన్నమాట వెస్టర్న్ ఘాట్స్ అయినటువంటి దాంట్లో ఈ క్రాప్స్ కల్టివేట్ చేస్తారు. ఈస్టర్న్ క్రాప్స్ విషయానికి వస్తే మేజర్ గా అంత ఫర్టైల్ ల్యాండ్స్ ఉండవు కాబట్టి రైస్, గ్రౌండ్ నట్స్, కాటన్, టొబాకో అయినటువంటిది కల్టివేట్ చేస్తారు. ఓకేనా. అలా వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అయినటువంటి డిఫరెన్స్ అనేది మనం చూడగలిగినాం. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ద గ్రేట్ డెజర్ట్. ఇప్పుడు గ్రేట్ డెజర్ట్ విషయం మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ అందరూ చూడండి అన్న, ద గ్రేట్ డెజర్ట్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ ద రాజస్థాన్, అవునా. ద గ్రేట్ డెజర్ట్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ద రాజస్థాన్. రాజస్థాన్ లో గ్రేట్ డెజర్ట్ అయినటువంటిది కనబడుతుంది. మరి ఆ గ్రేట్ డెజర్ట్ అయినటువంటిది కనబడుతున్నప్పుడు ఇది ఏ పార్ట్ లో ఉందంటే నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద రాజస్థాన్ లో కనబడుతుంది. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ డెజర్ట్ అయినటువంటిది. ఇందులో వచ్చేసి ఆరిడ్ సాయిల్స్ అయినటువంటి కనబడతాయి. ఓన్లీ ద వన్ స్టేట్ విచ్ ఇస్ హ్యావింగ్ మేజర్ ఆరిడ్ సాయిల్స్ ఈజ్ ఇన్ రాజస్థాన్ ఇట్ సెల్ఫ్. రాజస్థాన్ లోపలనే మేజర్ గా ఆరిడ్ సాయిల్స్ అయినటువంటి కనబడతాయి. ఆరిడ్ సాయిల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి సార్ అంటే ఇక్కడ లెస్ రెయిన్ఫాల్, హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఆరిడ్ సాయిల్స్ అయినటువంటి ఫామ్ అవుతాయి. దీంతో పాటుగా ఇక్కడ ఈ డెజర్ట్ అయినటువంటి దాంట్లో లూనీ రివర్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. మరి లూనీ రివర్ విషయానికి వస్తే ఇది ఇగో ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది, ఇంటర్నల్ డ్రైనేజ్ రివర్ గా ఫేమస్ అయినటువంటి రివర్ లూనీ రివర్. ఈ లూనీ రివర్ కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సాల్ట్ రివర్ అని కూడా అంటాం. ఇందులో సాల్ట్ వాటర్ అయినటువంటి, చాలా వరకు రివర్ వాటర్ ఫ్రెష్ వాటర్, బట్ ఇది సాల్ట్ వాటర్ కింద మనం తీసుకుంటాం. ఇది ఒక విధంగా ఉంటే మరోవైపు ఏమో మనకి ఇందిరాగాంధీ కెనాల్ అయినటువంటిది కూడా కనబడుతుంది. బడీస్ ద ఇందిరాగాంధీ కెనాల్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ ద రాజస్థాన్. దిస్ ఇస్ ద లాంగెస్ట్ కెనాల్ విచ్ ఎస్పెషల్లీ ఫ్లోస్ ఇన్ ద రాజస్థాన్. దిస్ వుడ్ ఆల్సో బి నోన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ రాజస్థాన్. లైఫ్ లైన్ ఆఫ్ రాజస్థాన్ అంటే రాజస్థాన్ వల్ల జీవనోపాధిని కల్పించేటువంటిది ఏది అని అంటే ఇదే అనమాట. అర్థమవుతుందా? ఇది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఐ వుడ్ రిపీట్ వన్స్ అగైన్, ఐలాండ్స్ అయినటువంటి ఉన్నాయి కదా. నౌ లెట్ us డిస్కస్ ఐలాండ్స్. ఐలాండ్స్ అయినటువంటి దాని విషయానికి వస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ అండ్ ద నికోబార్ ఐలాండ్స్ ఒకటి. సెకండ్ వన్, రెండవది ఏంటి అని అంటే లక్షద్వీప్. ఓకేనా నాన్న, లక్షద్వీప్ అని పిలువబడేటువంటి ఐలాండ్స్. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ అయినటువంటివి. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ద హియర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్. అందులో వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏమో ఎందులో ఉంటాయి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అయినటువంటివి ఎందులో ఉంటాయి? ఎస్, యు ఆల్ నో దాట్. మీ అందరికీ కూడా తెలుసు, బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. ఓకేనా, బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. అర్థమవుతుందా? మరి లక్షద్వీప్ లో కనబడుతున్నటువంటి ఐలాండ్స్ ఏవి? అరే నాన్న, అందరూ కూడా ఇక్కడ చూడండి, లక్షద్వీప్ లో కనబడుతున్న అరేబియా సీలో కనబడుతున్న ఐలాండ్స్ ఏమో లక్షద్వీప్ ఐలాండ్స్ అయినటువంటివి. అర్థమవుతుందా నాన్న? లక్షద్వీప్ ఐలాండ్స్ అయినటువంటివి. అలా
అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ లో ఇక ఇంపార్టెంట్ ఏది అని అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇవి వచ్చేసి ఎలా ఫామ్ అయినాయి అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ అయినటువంటి ఉన్నాయి కదా, ఆ అగ్ని పర్వతాలు ఎరప్ట్ అయి అంటే విచ్ఛేదనం వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల స్టార్ట్ అయినటువంటివి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అయినవి. మరి దీస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అయినటువంటివి ఇంకోటి ప్లేట్ టెక్టోనిక్ థియరీ ద్వారా కూడా అంటే కాంటినెంటల్ ప్లేటు, ఓషియనిక్ ప్లేట్ ఇవి రెండు కలిసి కూడా ఐలాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ బారెన్ వాల్కనో కానీ, బారెన్ ఐలాండ్ కానీ, నార్కొండం కానీ, నార్కొండం అని పిలువబడేటువంటి వాల్కనో కానీ, అవునా, ఇలా అండమాన్ నికోబార్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కనబడతాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోనే నికోబార్ లోనే ద లాస్ట్ సౌత్ ఇండియా సదర్న్ టిప్ ఇందిరా పాయింట్ అయినటువంటిది కనబడుతుంది. ఓకేనా, ఇందిరా పాయింట్ అయినటువంటిది కనబడుతుంది. ఇగో ఇక్కడ వచ్చి చూడండి అండమాన్ నికోబార్ విచ్ ఇస్ హ్యావింగ్ ద 572 ఐలాండ్స్, అందులో కేవలం 38 ఐలాండ్స్ లో మాత్రం మనుషులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి అండమాన్ నికోబార్ లో బారెన్ ఐలాండ్ అయినటువంటిది, నార్కొండం ఓకే, బారెన్ ఐలాండ్, నార్కొండం. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ వాల్కనోస్ అయినటువంటిది నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ఓకే. సాడిల్ పీక్ అయినటువంటిది కూడా మనకి సాడిల్ పీక్ ఇస్ ద హైయెస్ట్ పీక్ విచ్ కెన్ బి సీన్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా, సాడిల్ పీక్ అయినటువంటిది అండమాన్ లో ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూసాం. ఇక అరేబియా ఐలాండ్స్ అయినటువంటి విషయానికి వస్తే ఇది కొరల్ రీఫ్స్ నుంచి ఎగ్జిస్ట్ అయినటువంటిది అన్న. కొరల్ రీఫ్స్ అంటే outer most skeleton of marine animal after the death of that, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద మెరైన్ యానిమల్స్ అవుటర్ మోస్ట్ స్కెలిటన్ దట్ మే కమ్స్ అప్ అండ్ కొలాబరేట్స్ విత్ ఆర్ జాయిన్స్ విత్ అదర్ స్కెలిటన్స్, అంటే మిగిలినటువంటి ఆ మెరైన్ యానిమల్ స్కెలిటన్ తో కలిసి ఒక ల్యాండ్ ఫామ్ అయినటువంటిది ఫామ్ చేస్తే దాన్ని కొరల్ రీఫ్స్ అంటారు. అంటే కొరల్ రీఫ్స్ ఎట్లా వస్తాయి? మెరైన్ యానిమల్ యొక్క అవుటర్ మోస్ట్ స్కెలిటన్ ద్వారా ఎగ్జిస్ట్ అయినటువంటిది కొరల్ రీఫ్స్ అయినటువంటివి. అది దా ముచ్చట. ఓకేనా, ఇగో ఇంతకు ముందే మీకు చూపించిన కదా, దిస్ ఇస్ ద సాడిల్ పీక్. అండమాన్ లో, నార్త్ అండమాన్ లో కనబడుతుందా సాడిల్ పీక్ అయినటువంటిది నాన్న. అలా మనకి ద హైయెస్ట్ పీక్ విచ్ కెన్ బి సీన్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నౌ వి విల్ సీ ద కోస్టల్ ప్లెయిన్స్. అండమాన్ చెప్పిన, నికోబార్ చెప్పిన. నౌ వి విల్ సీ ద కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మేజర్ గా మనకి ఏమేమి ఉంటది అని అంటే కేరళ కోస్ట్ అయినటువంటి దాన్ని ఏమో కేరళ కోస్ట్ ఏమో మలబార్ కోస్ట్ అంటారు. ఓకే, కేరళ కోస్ట్ ని మలబార్ కోస్ట్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ద కన్నడ కోస్ట్ నే కెనరా కోస్ట్ అని కూడా అంటారు. ఓకే, మహారాష్ట్ర గోవానేమో కొంకణ్ కోస్ట్ అయినటువంటి దాంట్లో ఉంటది. ఓకేనా రైట్. నెక్స్ట్ వచ్చేసి ద ఉత్కల్ కోస్ట్. ఒడిషాలో మనకి ఏముంటది అంటే ఉత్కల్ కోస్ట్ అయినటువంటి ఉంటుంది. ఆంధ్ర రీజియన్ వచ్చేసి నార్దర్న్ సర్కార్ కోస్ట్, దట్ ఈస్ నాట్ సిర్కార్, అది సర్కార్ కోస్ట్ నానా. సర్కార్ అంటే అర్థం ఏంటి అంటే జిల్లాలు. వన్స్ అపాన్ ఏ టైం మన ఆంధ్ర ప్రాంతంలో 5 ఇంపార్టెంట్ నార్దర్న్ సర్కార్లు ఉండేవి: శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముర్తాజనగర్, ముస్తాఫానగర్. ఆ నార్దర్న్ సర్కార్లు అంటే ఉత్తర సర్కార్లు, ఉత్తర జిల్లాల పేరు మీదుగా వచ్చిందే నార్దర్న్ సర్కార్ కోస్ట్ అని పేరు వచ్చింది. ఓకేనా డన్. ఇగో తమిళనాడు రీజియన్ లో వచ్చేసి ఏముంది అని అంటే కోరమండల్ కోస్ట్ అయినటువంటిది ఉంది. అలా మనకు కోస్టల్ ప్లేన్స్ అయినటువంటిది కూడా చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామా? యా, ఇక్కడ చూడండి ద ఫెర్టైల్ ల్యాండ్స్ విచ్ కెన్ బి సీన్ బిట్వీన్ ద 2 rivers would be called as డూరన్స్, వెలీస్, దోఆబ్స్. యా, యు ఆల్ ఆర్ రైట్ నానా. ఇక్కడ వచ్చేసి చూడండి ద మేజర్లీ ద 2 ఇంపార్టెంట్ ఫెర్టైల్ ల్యాండ్స్, మేజర్ గా కనబడుతున్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్, ఆ 2 రివర్స్ మధ్య కనబడుతున్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ ఏమంటారంటే డూన్స్ అయినటువంటిది, సారీ దోఆబ్స్ కింద చెప్తాం. ఓకేనా
దోఆబ్స్ అయినటువంటి దాని కింద చెప్తాం. ఓకే, నెక్స్ట్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద పీక్ ఏది? యా, ఎవరెస్ట్ అయినటువంటి 8850 మీటర్స్ అయినటువంటిది ఇది ఇక్కడ ఉంటుంది అంటే నేపాల్లో ఉంటుంది. అవునా? ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏది చెప్పండి నాన్న? వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏది? దొడబెట్ట, గుడ్విల్ పీక్, జిందగడ పీక్, అనైముడి పీక్. ఆన్సర్ అనేది చెప్పండి నాన్న. ద వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ అయినటువంటిది ఏది అని అంటే అనైముడి పీక్ అయినటువంటిది, అనైముడి పీక్ అయినటువంటిది. ఓకేనా, అర్థమవుతుందా? దొడబెట్ట అయినటువంటిది ఏమో నీలగిరీస్ లో ఉంటుంది. నీలగిరీస్ లో హైయెస్ట్ పీక్ అయినటువంటిది దొడబెట్ట. నీలగిరి ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కలిసే ప్లేస్ ఏది అంటే నీలగిరి. విచ్ పీక్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్? సాడిల్ పీక్, బ్యారన్ వాల్కనో, నార్కొండం అండ్ ద గురుశిఖర్. ఇప్పుడే నేను మీకు చెప్పిన ద గురుశిఖర్, ద పీక్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ గురుశిఖర్ అని పిలువబడేటువంటి పీక్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి అరావళి రేంజెస్ లో ఉంటది అనమాట. ఇలా మనం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అనేవి మాట్లాడుకున్నాం కదా. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ క్వశ్చన్స్, ఆల్ టాపిక్స్ ఆఫ్ ద ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్పేసేసిన 30 minutes సెషన్ లో, అయినా కూడా నేను ఇప్పుడు ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చెప్పిన తర్వాత ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే చెప్తా. దెన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ నాన్న. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఏంది అని అంటే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ అనేది ఉంది. ఓకేనా, ప్రొడక్షన్ అయినటువంటిది ఉంది. మరి ఈ ప్రొడక్షన్ లో మనము ఏమేమి కలుపుతాం? ప్రొడక్షన్ లో మనము ఏమేమి కలుపుతాం? ఆన్సర్ అనేది చెప్తారా? వాట్ వి ప్రొడక్షన్ లో వాట్ వి యాడ్, ప్రొడక్షన్ లో మనకి మనం ఏమేమి కలుపుతాం? ఆన్సర్ అనేది చెప్పండి నాన్న. చెప్పండి ప్లీజ్. అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ అయినటువంటిది ఉంది కదా, ప్రొడక్షన్ లో వచ్చేసి ప్రైమరీ సెక్టార్ అండ్ ద సెకండరీ సెక్టార్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్. ఓకేనా, అలా ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ ద టెర్షియరీ సెక్టార్, ద 3 sectors which especially can be seen in ప్రొడక్షన్. అంటే ప్రైమరీ సెక్టార్ ప్రొడక్షన్ కానీ, సెకండరీ సెక్టార్ ప్రొడక్షన్ కానీ, టెర్షియరీ సెక్టార్ యొక్క ప్రొడక్షన్ కానీ, అక్కడ 3 ప్రొడక్షన్స్ 3 కూడా ఇందులో మనకు కనబడతాయి. అవునా? ప్రైమరీ సెక్టార్ ప్రొడక్షన్, సెకండరీ సెక్టార్ ప్రొడక్షన్, టెర్షియరీ సెక్టార్ యొక్క ప్రొడక్షన్, 3 ప్రొడక్షన్స్ అయినటువంటి మనకు కనబడతాయి. అర్థమవుతుందా నాన్న? డిడ్ యూ పీపుల్ గెట్ దిస్? యా, yes. అలా మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ, దిస్ ఈస్ హౌ ద 3 sectoral ప్రొడక్షన్స్ కెన్ బి సీన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా బడీస్? యా. అయితే ఇక్కడ చూడండి నానా, అయితే ఇక్కడ అందరు కూడా చూడండి. ఓకే, మరి వాట్ ఈస్ ప్రైమరీ సెక్టార్, వాట్ ఈస్ సెకండరీ సెక్టార్, వాట్ ఈస్ టెర్షియరీ సెక్టార్? అసలు ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటిది, సెకండరీ సెక్టార్ అంటే ఏంటిది, టెర్షియరీ సెక్టార్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇవి 3 కలిపి చివరికి మనము ఏ సెక్టార్ లో కలుపుతాం అనేది గమనిద్దాం. ఓకేనా బడీస్? యా, లెట్ us take 2 minutes ఆఫ్ బ్రేక్ నాన్న. ఒక 2 నిమిషాల్లో నేను వస్తాను, ఆగండి.
ఐమ్ బ్యాక్ నాన్న. యా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి చూద్దాం. యా now we'll see the concept which is related to the primary, secondary and the tertiary sector. అయితే ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ ఉంది అండ్ ఫిషింగ్ ఉంది. అగ్రికల్చర్, ఫిషింగ్, డైరీ అండ్ ఫారెస్ట్రీ. ఓకేనా? అగ్రికల్చర్, ఫిషింగ్, డైరీ అండ్ ఫారెస్ట్రీ. అలా మనము గమనించాము అని అంటే ఇక్కడ చూడండి, దిస్ ఆల్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టార్. దిస్ ఆల్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టార్. ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్లో రావడం జరుగుతాయి. అర్థమవుతుందా నాన్న? ఇవన్నీ కూడా ఏ సెక్టార్లో వస్తాయి నాన్న? ప్రైమరీ సెక్టార్లో వస్తాయి. ప్రైమరీ సెక్టార్నే మనం అగ్రికల్చర్ సెక్టార్ అని కూడా అంటాం. వి కాల్ ద ప్రైమరీ సెక్టార్ యాజ్ అగ్రికల్చర్ సెక్టార్. ఓకేనా? వి కాల్ ద ప్రైమరీ సెక్టార్ యాజ్ అగ్రికల్చర్ సెక్టార్. అవునా? మరి ఇక్కడ అందరూ చూడండి, వి క్యాన్ సీ దిస్. ఇప్పుడు మైనింగ్ ఉంది. మైనింగ్ ఏ సెక్టార్లో వస్తుంది? అగ్రికల్చర్ సెక్టార్లోనే వస్తుందా లేదా? ద మైనింగ్ విచ్ కమ్స్ అండర్ అగ్రికల్చర్ సెక్టార్ ఇట్ సెల్ఫ్, సారీ ప్రైమరీ సెక్టార్ ఇట్ సెల్ఫ్, ప్రైమరీ సెక్టార్ లోపలనే వస్తుంది నాన్న. అర్థమవుతుందా? ప్లీజ్ అందరూ కూడా ఇది ఒక్కసారి దయచేసి వినండి. ఓకేనా? మైనింగ్ ఏ సెక్టార్లో వస్తుంది అని అంటే ప్రైమరీ సెక్టార్లో వస్తుంది. ఓకేనా? మైనింగ్ ప్రైమరీ సెక్టార్లో వస్తుంది. అగ్రికల్చర్ సెక్టార్ అయినటువంటిది దాని యొక్క అలైడ్ సెక్టార్స్ని కలిపి అగ్రికల్చర్ సెక్టార్ అండ్ అలైడ్ సెక్టార్స్ కంబైన్లీ కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ సెక్టార్, కంబైన్లీ కాల్డ్ యాజ్ ప్రైమరీ సెక్టార్. ఓకేనా? దట్స్ ఇట్. మరి ఇందులో వచ్చేసి అందరూ కూడా చూడండి, దయచేసి అందరూ కూడా గమనించండి నాన్న. ఇక్కడ వచ్చి చూడండి, సెకండరీ సెక్టార్ అంటేనేమో మ్యానుఫ్యాక్చరింగ్, సెకండరీ సెక్టార్ అంటేనేమో మ్యానుఫ్యాక్చరింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ అయినటువంటిది, ఇండస్ట్రియల్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయినటువంటిది అండ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ అయినటువంటిది, సారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇండస్ట్రీస్ అయినటువంటివి ఉంటాయి అండ్ ద కన్స్ట్రక్షన్ అయినటువంటిది ఉంటుంది. ఓకేనా? కన్స్ట్రక్షన్ అయినటువంటిది ఉంటుంది. డిడ్ యూ పీపుల్ గెట్ దిస్? ఇది మీ అందరికి అర్థమైందా? చెప్పండి నాన్న. యా ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, కన్స్ట్రక్షన్, ఇవి మూడు కలిపి మనము దీని గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సెకండరీ సెక్టార్ అంటారు. మరి టెర్షియరీ సెక్టార్ అయినటువంటి దాని విషయానికి వస్తే సర్వీస్ సెక్టార్ అయినటువంటి దాని కింద చెప్తాం. హోటల్ సర్వీసెస్ కానీ, ఇప్పుడు నేనే ఉన్నా, నేను టీచింగ్ చేస్తున్నాను, నేను టీచింగ్ చేస్తున్నా కాబట్టి ఈ సర్వీస్ అయినటువంటి దాని కింద వస్తుంది, టెర్షియరీ సెక్టార్ కింద వస్తుంది. హోటల్ సర్వీసెస్, రెస్టారెంట్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఇలాంటి అన్నీ కూడా మనము టెర్షియరీ సెక్టార్ అయినటువంటి దాని కింద తీసుకుంటాం. అలా ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని 3 టైప్స్గా మనము డివైడ్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. అవునా? అది బేస్డ్ ఆన్ ద ఎకానమిక్ యాక్టివిటీస్. ఓకేనా నాన్న? డిడ్ యూ పీపుల్ గెట్ దిస్? బేస్డ్ ఆన్ ఎకానమిక్
యాక్టివిటీస్. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ ట్రై టు రిమెంబర్. ఓకే, బేస్డ్ ఆన్ ఎకానమిక్ యాక్టివిటీస్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ అని మనం చెప్తా ఉంటాం. అంటే విత్ ఇన్ ద కంట్రీ whatever the final goods and services we produce, if we calculate those final goods and services in one financial year, would be called as primary sector, would be called as GDP. This GDP may calculated based on the primary sector, secondary and the tertiary sector final goods and services. అలా జీడిపిని దేంట్లో కొలుస్తారంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టార్ల యొక్క ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఈ 3 సెక్టార్స్ ఉన్నాయి కదా, ఈ 3 సెక్టార్లలో వచ్చినటువంటి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని క్యాలిక్యులేట్ చేసి మనం జీడిపి అయినటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా బేస్డ్ ఆన్ ద ఎకానమిక్ యాక్టివిటీస్ వి డివైడ్ ద సెక్టార్స్ ఇంటూ 3 డివిజన్స్, ప్రైమరీ, సెకండరీ అండ్ ద టెర్షియరీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్. ఓకే, సారీ, బేస్డ్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ కండిషన్. అర్థమవుతుందా? బేస్డ్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ కండిషన్, ఫస్ట్ వన్ ఆర్గనైజ్ సెక్టార్, సెకండ్ వన్ అన్ఆర్గనైజ్ సెక్టార్. ఒకటేమో ఆర్గనైజ్ సెక్టార్ అని, రెండవది వచ్చేసి అన్ఆర్గనైజ్ సెక్టార్. 2 సెక్టోరల్ డివిజన్స్ అయినటువంటి మనకు కనబడతాయి. అర్థమవుతుందా? ఇగో బేస్డ్ ఆన్ ద ఓనర్షిప్ ని బేస్ చేసుకొని ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ జాయింట్ సెక్టార్. ఇప్పుడు చూడండి, ప్రైమరీ అంటున్నా, సారీ, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, జాయింట్ సెక్టార్, 3 టైప్స్ ఆఫ్ ద సెక్టార్స్ విచ్ కెన్ బి సీన్. 3 రకాల సెక్టార్స్ అయినటువంటి మనకు కనబడతాయి. అర్థమవుతుందా నాన్న? ఎన్ని రకాల సెక్టార్స్ అయినటువంటి కనబడతాయి? హౌ మెనీ సెక్టోరల్ డివిజన్స్ కెన్ బి సీన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ. హౌ మెనీ సెక్టోరల్ డివిజన్స్ కెన్ బి సీన్? ఎన్ని సెక్టోరల్ డివిజన్స్ అయినటువంటి ఉన్నాయి? 3 ఇంపార్టెంట్ సెక్టోరల్ డివిజన్స్ అయినటువంటి కనబడతాయి బేస్డ్ ఆన్ ఓనర్షిప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, రైల్వేస్ ఇస్ టోటల్లీ పబ్లిక్ సెక్టార్. సార్ మెట్రో రైల్ అది వేరు, మళ్ళీ ఇండియన్ రైల్వేస్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ప్రైవేట్ అనే కాన్సెప్ట్ ఉండదు. నెక్స్ట్ జాయింట్ సెక్టార్ అని అంటే ప్రైవేటు, గవర్నమెంట్ కలిపి సెక్టార్స్గా ఎగ్జిస్ట్ అవ్వడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, బ్యాంకింగ్ సెక్టార్లో ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, బట్ దే షుడ్ బి అలైన్ విత్ ఆర్బీఐ రూల్స్. అవునా? అలా అనమాట. సరే, ఇక మొత్తానికి వచ్చేసి మీకు వాట్ ఈస్ జీడిపి అనే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందా? డిడ్ యూ పీపుల్ గెట్ దిస్? జీడిపి అనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్ us see the GDP. whatever we produce in 1 year, those should be the final goods and services that should be calculated without repeating. అవునా? ఒక వస్తువుని 2 సార్లు రిపీట్ చేస్తారా జీడిపిలో? నో. ఒక వస్తువు అయినటువంటి దాన్ని 2 సార్లు క్యాలిక్యులేట్ చేయకుండా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయినటువంటివి మార్కెట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన మనం ఒక క్యాలిక్యులేషన్ అయినటువంటి చేస్తే మనం ఏమంటాము అని అంటే, ఎస్, దాన్ని మనం జీడిపి అయినటువంటి దాని కింద తీసుకుంటాం. ఇక్కడ అందరూ కూడా చూడండి, జీడిపి అయినటువంటిది ఏంటి అని అంటే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ నానా, ఈ జీడిపి అయినటువంటిది ఏంటిది అని అంటే విత్ ఇన్ ద కంట్రీ అనేది వర్కౌట్ అవుతుంది. మరి అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అయితేనేమో జిఎన్పి అయినటువంటి దాని కింద తీసుకుంటాం. ఓకేనా? అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అయితేనేమో జిఎన్పి అని చెప్పి తీసుకుంటాం. అలా జీడిపి వేరు, జిఎన్పి వేరు. జీడిపినేమో విత్ ఇన్ ద కంట్రీ, జిఎన్పి అంటేనేమో ఇఫ్ ఎనీ సిటిజన్ ఆఫ్ ది ఇండియా, ఇఫ్ హీ సర్వైవ్స్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, హీ మే సెండ్ మనీ. ఆయన డబ్బులు అయినటువంటి పంపిస్తారు. అవునా? వాళ్ళ ఫ్యామిలీకి. అది దేంట్లో కలుపుతారు? జీడిపిలో కలుపుతారా, జిఎన్పిలోనా అంటే జిఎన్పి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అలా మనకు మేజర్గా కనబడేటువంటిది ఏంటి అని అంటే, దిస్ ఇస్ హౌ ద
ఇంపార్టెంట్ థింగ్ యూ మస్ట్ అబ్జర్వ్. ఓకేనా? అలా మనకి జీడిపి అండ్ ద జిఎన్పి, ఇలా మనకు రెండు ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ అనేవి చూడొచ్చు. ఓకేనా? మరి జీడిపిలో ప్రైమరీ సెక్టార్ ఫైనల్ గూడ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం, సెకండరీ సెక్టార్ ఫైనల్ గూడ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, టెర్షియరీ సెక్టార్. మరి టెర్షియరీ సెక్టార్లో కెన్ వి ప్రొడ్యూస్ ద గూడ్స్? నో. వాట్ ఎవర్ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రైమరీ అండ్ ద సెకండరీ సెక్టార్, దోస్ వుడ్ బి యూటిలైజ్డ్. ఏవైతే ప్రైమరీ మరియు సెకండరీ సెక్టార్లు అయినటువంటి ఉంటాయి కదా, ఏవైతే ప్రైమరీ అండ్ ద సెకండరీ సెక్టార్లు అయితే ఉంటాయి కదా, అవునా కాదా? ఆ ప్రైమరీ మరియు సెకండరీ సెక్టార్లు అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఇందులో మనము సర్వీసెస్ రూపంలో యూజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నానా, రైస్ ఉంది, ఓకే, ప్యాడీ రైస్ అయినటువంటిది ఉంది. నువ్వు డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర పోయి కొంటావా? లేదు, షాప్కి వెళ్ళి కొంటావు. షాప్స్ కమ్స్ అండర్ సర్వీస్ సెక్టార్, అవునా కాదా? ఇప్పుడు వరి ఉంది, ఆ వరి పొట్టును తీయాలి, రైస్ హస్క్ తీయడానికి ఇండస్ట్రీకి వెళ్ళి కొంటావా? కొనవు కదా, షాపే కావాలి. అలా బేసికలీ ద సర్వీస్ సెక్టార్ విచ్ నెవర్ ప్రొడ్యూస్ ద ఎనీ గుడ్స్ బట్ ఇట్ డెలివర్స్ వాట్ ఆర్ it provides the service whatever the primary and the secondary sector provides. అంటే ప్రైమరీ సెక్టార్ కానీ సెకండరీ సెక్టార్ కానీ ప్రొవైడ్ చేసినటువంటి ఫైనల్ గూడ్స్ని ఇది సర్వీసెస్ రూపంలో మనకు ప్రొవైడ్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నాన్న. అలా మనకి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ అని 3 టైప్స్ అయినటువంటి దానిగా మనం డివైడ్ చేసుకోవచ్చు నాన్న. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్స్ అయినటువంటి దీస్ ఆల్ కాన్సెప్ట్స్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ నాన్న. మిగిలినవి కూడా నేను చెప్తాను, ఆర్ఎల్స్ ఐ విల్ యాడ్ ఇన్ ద నేను వీటన్నింటిని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను, డోంట్ వరీ. ఐ మీన్ 30 minutes సెషన్స్లో యాడ్ చేస్తాను. దిస్ ఇస్ దత్తు మేతన్. ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, బాయ్.